రండి అట్టారండి, మీరు అట్టారండి, ముందు రావద్దు, అట్టకి రాలి కదండి. కూటమి ప్రభుత్వం పిలుపు మేరకు సూపర్ జిఎస్టీ, సూపర్ 6, సూపర్ 7 ఈ కార్యక్రమంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు అయితేనేమి, మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఈరోజు సూపర్ జిఎస్టీ, సూపర్ 7 కార్యక్రమం నిర్వహించడం జరిగింది ముత్తుకూరు మండలంలో. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే ప్రజలకి తగ్గించినటువంటి జిఎస్టీ రేట్లు గతంలో 18% అంటే 18% జిఎస్టీ ఈరోజు 13% తగ్గించడం జరిగింది. ఈ మిగిలినటువంటి 5% పేద మధ్యతరగతి ప్రజలకందరూ కూడా ఒక సంవత్సరానికి ఒక కుటుంబానికి 15,000 రూపాయల వరకు ఆదాయ పరిస్థితి వచ్చింది. ఇది సంతోషకరమైన విషయం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఈరోజు సామాన్య మధ్య తరగతి ప్రజలు ఎలా బతుకుతున్నారు, వాళ్ళ జీవన నాడి ఏంది, వాళ్ళకి ఏమి కావాలా, వాళ్ళకి ఏమి అవసరం అనేది ఉద్దేశంతో ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఈ నిర్ణయం తీసుకోవటం, కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, ముఖ్యమంత్రి వారికి అయితేనేమి, డిప్యూటీ సీఎం గారికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈరోజు ఎల్ఐసి ప్రీమియం కట్టాలంటే ఎల్ఐసి మీద కూడా ఇంత గతంలో ట్యాక్స్ ఉండేది. ఈరోజు ఎల్ఐసి ప్రీమియం మీద 0 ట్యాక్స్ జిఎస్టీ లేకుండా చేయడం వల్ల ప్రతి ఒక్కరు కూడా జీవిత బీమాలో పాలు పంచుకుంటారని చెప్పి ప్రతి ఒక్కరు జీవితం చేసుకుంటారని కోరుకుంటూ ఆశిస్తున్నాం. అదేవిధంగా చిల్లర సామాన్లు అంటే ప్రొవిజన్స్ కాడి నుంచి, కాస్మెటిక్స్ కాడి నుంచి, అంటే టూత్పేస్ట్ అన్నీ, ఫెరన్ లవ్లీస్ కానీ అన్నీ, ఎగ్జామ్స్ వాళ్ళు అటువంటి అన్నీ కూడా ఈరోజు రేట్లు తగ్గడం, ప్రతి కుటుంబంకి అవసరం నిత్యావసర వస్తువులు ఈరోజు రేట్లు తగ్గడం చాలా సంతోషకరమైన విషయం. దీన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మన ఎమ్మెల్యే గౌరవ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ గారి ఆదేశాల మేరకు ఈరోజు ముత్తుకూరు మండలం ముత్తుకూరు హెడ్ క్వార్టర్లో ఈ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. ఇదే విధంగా ప్రతిరోజు కూడా మా కార్యకర్తలందరూ కూడా జిఎస్టీ మీద అవగాహన కల్పించే కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈ కార్యక్రమం పంచుకుంటే ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ప్రజల అవగాహన పెంచాలని చెప్పి కోరుకుంటున్నాను.